దీపికా పదుకొని నటించిన రామలీల సినిమా విషయానికి వస్తే ఇందులో 30 కిలోల లెహంగా ధరించింది. అలాగే పద్మావతిలో ఘుమార్ పాట కోసం కూడా ఆమె భారీ లెహంగా ధరించింది. ఆభరణాలతో సహా లెహంగా మొత్తం బరువు 30 కిలోలు అయితే అంతకు మించి ఉండేలా ఈ స్టార్ హీరోయిన్ తన ఒంటిపై ఏకంగా 200 కిలోల బంగారు ఆభరణాలను ధరించింది. అంతేకాదు భద్రత కోసం 50 మంది బాడీ గార్డ్స్ లను కూడా నియమించారు. ఆమె మరెవరో కాదు మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్. 2008లో 45 కోట్ల రూపాయలతో ఖర్చుతో నిర్మించిన జోధా అక్బర్ చిత్రంలో ఐశ్వర్యరాయ్ మహారాణి జోధా పాత్రను పోషించింది. దీనికోసం ఆమె నకిలీ కాకుండా నిజమైన ఆభరణాలను ధరించింది. ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ ఏకంగా 200 కిలోల బంగారం ఆభరణాలు ధరించిందట. వీటిని మొత్తం 700 మంది కళాకారులు తయారు చేశారట. బంగారంతో పాటు ముత్యాలు ఇతర విలువైన లోహాలు కూడా ఇందులో ఉపయోగించారు. ఈ ఆభరణాలతో ఐశ్వర్య మహారాణి జోధాబాయి పాత్రకు మరింత పేరొచ్చింది. జోధా అక్బర్ సినిమా విడుదలైన తర్వాత ఐశ్వర్యరాయ్ ఆభరణాలు బాగా ప్రశంసలు అందుకున్నాయి. అదే డిజైన్ ఉన్న ఆభరణాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.